హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. దేవుడికి శిక్ష. హేమగిరిలో ఉండే ధర్మదాసు ఆఖరి కొడుకు వీరదాసు చదువుకునే వయసులో చదువుకోకుండా ఆటపాటలతో గడిపేశాడు. వయసు వచ్చాక చెడు స్నేహాలు మరిగాడు. పొలం పనుల్లో తండ్రికి అన్నలకు సహాయపడడు సరికదా, డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెడుతూ అందిన చోటల్లా అప్పులు చేసేవాడు. అతడు చేసిన అప్పులు 100 వరహాలు దాటగా ఒకరోజు అప్పుల వాళ్ళందరూ ధర్మదాసు ఇంటికొచ్చి వీరదాసును నిలదీశారు. ఏం చేయాలో తోచక తండ్రి ధర్మదాసు చింతాకాంతుడయ్యాడు. వీరదాసు అన్నలు తమ్ముడికి ఆగడాలకు మండిపడి, ఈ రోజు నుంచి వీడికి ఇంటికి ఏ సంబంధం లేదు, చేతనైతే వాడి నుంచి బాకీలు వసూలు చేసుకోండి, లేదా వాడిని న్యాయాధికారికై అప్పచెప్పండి అనేశారు అప్పుల వాళ్లతో. అప్పుల వాళ్ళు ఇది విని కోపంగా వీరదాసుతో, 2 రోజుల్లో మా బాకీలు తీర్చు, లేకపోతే నిన్ను న్యాయాధికారి గారికి అప్పగిస్తాం అని హెచ్చరించి వెళ్ళిపోయారు. అప్పుడు వీరదాసు తండ్రి అన్నలతో, ఈసారికి నా అప్పులు తీర్చి నన్ను కాపాడండి, ఇక మీదట కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి మీ బాకీ తీరుస్తాను అన్నాడు. అయితే తక్షణం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళి సంపాదన మొదలుపెట్టు, నీ బాకీలు తీర్చేదాకా నువ్వు తెచ్చిన దానికి 10 రెట్లు ఇస్తాం అన్నారు. తండ్రి మెత్తబడతాడేమోనని వీరదాసు ఆశగా ఆయన వంక చూశాడు. కానీ కొడుకు బాగుపడాలంటే వేరే మార్గం లేదని గ్రహించిన ధర్మదాసు కిమ్మనలేదు. వీరదాసుకి పౌరుషం వచ్చి వెంటనే ఇల్లు వదిలి సుగోపుడు అనే స్నేహితుడిని కలుసుకుని తనకొచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు. సుగోపుడు ఒక్క క్షణం ఆలోచించి, ధన సంపాదనకు అన్నిటికన్నా దొంగతనమే సులభ మార్గం. ఈ ఊర్లో కల్లా ధనవంతుడైన రమాకాంతుడి ఇంటి అనుపానాలన్నీ నాకు తెలుసు. ఎటొచ్చి కాపలవాడు కళ్ళపడకుండా ఇంట్లో ప్రవేశించాలంటే ప్రహారీ గోడ దూకాలి. నువ్వు వస్తానంటే ఈ రాత్రి మనం ఇంటికి దొంగతనానికి వెళదాం. అదృష్టం బాగుంటే ఈ రాత్రికే నీ మొత్తం బాకీ తీరిపోయేంత డబ్బు దొరుకుతుంది అన్నాడు. వీరదాసు తల అడ్డంగా ఊపి, ఇప్పటికే మా వాళ్ళు నన్ను చెడిపోయి తిడుతున్నారు, ఇక మీదట కష్టపడి డబ్బు సంపాదిస్తాను, ఎక్కడైనా పని దొరుకుతుందేమో చెప్పు అన్నాడు. అందుకు సుగోపుడు నవ్వి, వంచిన నడుమెత్తకుండా పనిచేసినా రోజుకొక్క వరహా దొరకదు, కాబట్టి నా మాట విని ఈ రాత్రికి మన ఊరి గుడిలో బస చేయి, పూజారి పెట్టిన ప్రసాదం తిను, రోజు జగన్నాథుడు చెప్తూ ఉండే పురాణం విను, ఒక రాత్రి వేళ నేను వస్తాను, ఇద్దరం కలిసి దొంగతనానికి వెళదాం, దొరికింది తెచ్చుకుందాం, నీకేమో ఇప్పటికీ అవసరం తీరుతుంది, నచ్చితే ఇంకా దొంగతనాలు చేయవచ్చు, నచ్చలేదా ఇక మీదట మానేయచ్చు అన్నాడు. మరి ఈరోజు పట్టుబడితే అన్నాడు వీరదాసు అనుమానంగా. పట్టుబడితే కారాగారవాసం తప్పదు, కానీ అప్పులు తీర్చకపోతే 2 రోజుల తర్వాత నీకెలాగో కారాగారవాసం తప్పదు కదా. అదే 2 రోజుల ముందే అనుకుంటే సరి. నేను 4 దొంగతనాలు చేశాను, ఒక్కసారి పట్టుబడలేదు, కాబట్టి బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుగోపుడు. సుగోపుడు సలహా వీరదాసుకి నచ్చలేదు. ఇంతవరకు అన్నీ తప్పులే చేశాను, ఇక తప్పులు చేయకుండా పెద్దల్ని సంతోషపెట్టాలి అనుకున్నాడు. వీరదాసుకి చీకటి పడేసరికి వంటికి నీరసం వచ్చింది. అప్పుడు సుగోపుడు మాటలు గుర్తుకు రాగా గుడికి వెళ్ళి పూజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకొని పురాణ కాలక్షేపం జరుగుతూ ఉంటే వినడానికి కూర్చున్నాడు. పురాణం వినిపిస్తున్న ఊరి పండితుడు జగన్నాథుడికి వాక్యానాల్లో తనకు తానే సాటి అనే పేరు. ఆ రోజు ఆయన గీతాసారం వివరిస్తూ, మన గొప్ప మనదన అహంకూడదు, మన తప్పు మనదాన్ని కుంగిపోకూడదు, చేయించేది మనలో ఉన్న ఆ భగవంతుడే అన్నాడు. ఆ మాటలు వీరదాసుకు బాగా తలకెక్కి అతడి ఆలోచన మారింది. దేవుడే సుగోపుడు రూపంలో నన్ను దొంగతనానికి ప్రోత్సహించాడు, నేను దొంగతనం చేస్తే ఆ తప్పు నాది కాదు, దేవుడిది, కాబట్టి ఈరోజు సుగోపుడితో దొంగతనానికి వెళ్తాను అనుకున్నాడు. ఒక రాత్రి వేళ సుగోపుడు వచ్చి ఆలయంలో పడుకున్న వీరదాసును నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి రామాకాంతుడి ఇంటికి వెళ్ళి నెమ్మదిగా రమాకాంతుడి పడక గదిలో దూరారు. సుగోపుడు నిద్రపోతున్న రమాకాంతుడు తల కింద దిండుంచి ఒడిగా తాళాలు తీసి ఇనపెట్టి తెరిచాడు. ఆ పెట్టి నిండా కనబడుతున్న రత్నమాణిక్యాలతో పొదిగిన బంగారు నగలు, వరహాల మూటలు చూడగానే వీరదాసుకి కళ్ళు చెదిరాయి. సుగోపుడు 2 వరహాల మూటలు తీసుకున్నాడు. వీరదాసు కూడా చప్పున 2 వరహాల మూటలు తీసుకున్నాడు. ఆ సమయంలో సుగోపుడికి తుమ్మొస్తే ఆపుకోలేకపోయాడు. ఆ శబ్దానికి ఉలికిపడి లేచిన రమాకాంతుడు వాళ్ళని చూసి, దొంగలు దొంగలు అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకలకి ఇంట్లో వాళ్ళు, కాపల వాళ్ళు పరుగున వచ్చారు. మిత్రులిద్దరూ పట్టుబడి అందరి చేతుల్లోనూ చావు దెబ్బలు తిన్నారు. రమాకాంతుడు వాళ్లను గ్రామాధికారికి అప్పగించాలనుకోగా సుగోపుడు ఆయన కాళ్ల మీద పడి, బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాం, ఈసారికి క్షమించండి, నలుగురికి తెలిస్తే మా పెద్దల పరుగు పోతుంది అన్నాడు.
వాళ్ళిద్దరూ ఆ ఊరి పెద్ద మనుషుల పిల్లలని తెలియడంతో రమాకాంతుడు కాస్త మెత్తబడి, అయినింట పుట్టిన మీకు ఇలాంటి నీచబుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. సుగోపుడు తల వంచుకున్నాడు. కానీ వీరదాసు ధైర్యంగా తన కథ చెప్పి, నా తప్పు తెలుసుకుని బుద్ధిగా ఉందామనుకున్న వాణ్ణే. అయితే జగన్నాథ పండితుడు గీతాసారం వ్యాఖ్యానం విని నేను చేసిన అది దేవుడి ఆదేశమే అని నమ్మి దొంగతనానికి పూనుకొని ఇలా చావు దెబ్బలు తిన్నాను. తప్పు దేవుడిది కాబట్టి శిక్ష కూడా ఆయనకే పడాలి, లేదా తప్పు దేవుడిదన్న జగన్నాథుడికి పడాలి, కానీ నాకు పడింది. అందుకు జగన్నాథుడే సమాధానం చెప్పాలి అన్నాడు. రమాకాంతుడు తెల్లవారాక సుగోపుడు వీరదాసు పెద్దలకు జగన్నాథుడికి కబురు పెట్టి విషయమంతా వివరించాడు. అప్పుడు జగన్నాథుడు, గీతాసారం లోతైనది, దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మేలు చేస్తుంది, మిడిమిడి జ్ఞానంతో తప్పుగా అర్థం చేసుకుంటే ఫలితం వికటిస్తుంది అన్నాడు. కానీ చేసేది చేయించేది మనలో ఉన్న ఆ భగవంతుడేనని తమరనడం అమాయకుల్ని తప్పుదారి పట్టించిందంటారా అన్నాడు రమాకాంతుడు. జగన్నాథుడు నవ్వి, నేను దేవుడు మనలో ఉన్నాడంటే వీరదాసు నమ్మాడు. సుగోపుడు దొంగతనం చేయమంటే దేవుడే అలా చెప్పించాడనుకున్నాడు. దొంగతనం చేశాక ఆ తప్పు దేవుడిదేననుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. మరి మీరు మీ ఇంట్లో వాళ్ళు చావు దెబ్బలు కొడితే తాను తిన్నాననుకోవడం మిడిమిడి జ్ఞానం కాదా? నిజానికి అతన్ని కొట్టింది మీరు కాదు, మీ రూపంలోని దేవుడు. అంటే దేవుడు చేసిన తప్పుడికి దేవుడే శిక్ష అనుభవించాడు. అయితే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయనకు శిక్ష పడినా అనుభవించాల్సింది మనమే. నిన్న రాత్రి గుడిలో చెప్పిన దానికి అర్థం అదే. రాగద్వేషాల కారణంగా బంధాలలో చిక్కుకొని అనవసరమైన విషాదానికి లోనయ్యే వారికి కర్తవ్యం బోధించి తమ విధిని నిర్వర్తించేలా చేసేదే గీత. అందుకే దైవార్పణ బుద్ధితో తమ ధర్మాన్ని ఆచరించాలని చెప్తుంది. ఈ సందర్భాన్ని గాలికి వదిలి నేరాలకు పాల్పడేవారు సైతం దాన్ని తమకు అనుగుణంగా అరకొరగా అన్వయించుకోవటానికి ప్రయత్నం చేయటం వల్లే ఇలాంటి అనర్థాలు తలెత్తుతాయి. ఎవరైనా సరే చేసిన పని ఫలితం అనుభవించక తప్పదు కదా అన్నాడు. వీరదాసు వెంటనే జగన్నాథి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కొడుకులో మంచి మార్పు వచ్చిందని గ్రహించిన ధర్మదాసు వీరదాసుని ఇంటికి రమ్మని పిలిచి అతడి అప్పులు తీర్చేశాడు. ఆ తర్వాత వీరదాసే కాదు, సుగోపుడు వంటి అతని స్నేహితులు కూడా బూజువర్తనులై హేమగిరికి మంచి పేరు తెచ్చారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.